ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఎలక్ట్రానిక్స్లో బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 8085 మైక్రో ప్రాసెసర్. ఓకే, సో ఈ బ్లాక్ డయాగ్రామ్నే మనం ఆర్కిటెక్చర్ అని కూడా అంటారు. ఆర్కిటెక్చర్ ఆఫ్ 8085 మైక్రో ప్రాసెసర్ అన్న ఇదే క్వశ్చన్ అనమాట. ఓకే, చూడండి, ఫస్ట్ 8085 బ్లాక్ డయాగ్రామ్ అంటే మీరు ఈ బ్లాక్ డయాగ్రామ్ని నేర్చుకోవాలి ఫ్రెండ్స్. సో ఇది మీకు నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ దీంట్లో ఉన్న కాన్సెప్ట్ నేర్చుకుంటే మీకు ఇది ఈజీగా అనిపిస్తుంది అనమాట. సో చూడండి, ఇదే ఫ్రెండ్స్ బ్లాక్ డయాగ్రాము. ఇది ఎలా ఉందో అలానే గీయాలి. సో పేర్లు కూడా మనకి మార్చకూడదు. సేమ్ ఇది ఇలా ఎన్ని బస్సులు ఉంటే అన్ని బస్సెసే గీయాలి. సో వీటన్నిటిని మనం బస్ అంటారు. ఓకే, సో ఇవన్నీ కనెక్షన్ కూడా సేమ్ ఇదే కనెక్ట్ చేయాలి. ఓకేనా? సో చూడండి, ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనకి ఈ ఆర్కిటెక్చర్ ఆఫ్ 8085 మైక్రో కంట్రోలర్లో మొత్తం మనకి 5 పార్ట్స్ ఉంటాయి. ఓకేనా? మొత్తం మనకి 5 పార్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ 5 పార్ట్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ ALU సెక్షన్ అంటారు. అంటే ALU ఉంది కదా ఇక్కడ, అర్థమాటిక్ లాజికల్ యూనిట్. ఇది మొత్తం ఒక సెక్షన్. ఇక్కడ నుంచి ALU, అక్యూములేటర్, టెంపరరీ రిజిస్టర్, ఫ్లాగ్ రిజిస్టర్. సో ఈ నాలుగిటిని మనం ALU సెక్షన్ అంటారు. ఓకే, ఇది ఒక పార్ట్. ఓకేనా? అండ్ సెకండ్ వన్ ఏంటంటే రిజిస్టర్ సెక్షన్. ఇక్కడ రిజిస్టర్ సెక్షన్లో మనకి రిజిస్టర్స్ మాత్రమే ఉంటాయి. సో చూడండి, ఇది రిజిస్టర్ సెక్షన్. ఇక్కడ ఏంటది B రిజిస్టర్, C రిజిస్టర్, D రిజిస్టర్, E రిజిస్టర్, HL రిజిస్టర్స్ ఉన్నాయి కదా. ఆ తర్వాత స్టాక్ పాయింటర్, ప్రోగ్రామ్ కౌంటర్, ఇంక్రిమెంటల్, డిక్రిమెంట్. సో ఇది మొత్తం ఒక పార్ట్ ఫ్రెండ్స్. దీన్నే మనం రిజిస్టర్ సెక్షన్ అంటారు. అండ్ థర్డ్ వన్ ఏంటంటే టైమింగ్ అండ్ కంట్రోల్. టైమింగ్ అండ్ కంట్రోల్ని ఇదొక సెక్షన్ ఫ్రెండ్స్. సో ఇదొక సెక్షన్, ఇదొక సెక్షన్, ఇదొక సెక్షన్. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే ఇంటరప్ట్ కంట్రోల్స్. ఇంటరప్ట్ కంట్రోల్స్ అంటే ఇది ఫ్రెండ్స్, ఇంటరప్ట్ కంట్రోల్స్ అంటే ఇది. అండ్ ఫిఫ్త్ సిరీస్ టు కంట్రోల్. ఓకే, సో మొత్తం మనకి ఈ ఆర్కిటెక్చర్ని 5 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఆ 5 పార్ట్స్ ఏంటి? ఫస్ట్ వన్ ALU సెక్షన్. ALU సెక్షన్లో మొత్తం మనకి 4 ఉంటాయి. ALU, అక్యూములేటర్, టెంపరరీ రిజిస్టర్, ఫ్లాగ్ రిజిస్టర్స్. ఓకే, అండ్ సెకండ్ ఏంటి? రిజిస్టర్ సెక్షన్. రిజిస్టర్ సెక్షన్లో రిజిస్టర్స్ అన్నీ ఉంటాయి. BCDEHL, స్టాక్ పాయింటర్, ప్రోగ్రామ్ కౌంటర్, ఇంక్రిమెంటల్ అండ్ డిక్రిమెంట్, అడ్రస్ బఫర్, అడ్రస్ అండ్ డేటా బఫర్. ఇది మొత్తం సెకండ్ సెక్షన్ ఫ్రెండ్స్. అండ్ థర్డ్ సెక్షన్ ఏంటంటే టైమింగ్ అండ్ కంట్రోల్. టైమింగ్ అండ్ కంట్రోల్ అంటే ఇది కూడా వస్తుంది. ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్, ఇన్స్ట్రక్షన్ డికోడర్ అండ్ మిషన్ సైకిల్ ఎన్కోడర్, టైమింగ్ అండ్ కంట్రోల్. సో ఈ మూడింటిని మనం టైమింగ్ అండ్ కంట్రోల్ సెక్షన్ అంటారు. అండ్ ఫోర్త్ పార్ట్ ఏంటి? ఇంటరప్ట్ కంట్రోలర్. ఇంటరప్ట్ కంట్రోల్ అనేది ఒక సెక్షన్. సిరీస్ టు కౌంటర్ అనేది ఇంకో సెక్షన్. ఓకే, సో ఇలా మనం ఆర్కిటెక్చర్ని డివైడ్ చేస్తాం 5 పార్ట్స్గా. ఇవి ఆ 5 పార్ట్స్. సో ఒక్కొక్క పార్ట్ గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందాం. సో చూడండి, నేను మీకు ఇక్కడ నోట్స్లా యూజ్ అవుతుందని రాశాను. ఈ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 8085 కంటైన్ మెయిన్లీ 5 పార్ట్స్. అవునా? ఆ 5 పార్ట్స్ ఏంటి? ALU సెక్షన్, రిజిస్టర్ సెక్షన్, టైమింగ్ అండ్ కంట్రోల్, ఇంటరప్ట్ కంట్రోల్ అండ్ సిరీస్ టు కంట్రోల్ సెక్షన్. ఓకే, ఇలా మనకి 5 సెక్షన్స్గా మనం డివైడ్ చేసుకున్నాం. అదే 5 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం. ఓకే, సో ఫస్ట్ పార్ట్ ఏంటి? ALU సెక్షన్. ALU సెక్షన్లో మనకి ఏమేమి ఉన్నాయి? ఇక్కడ బ్లాక్ డయాగ్రామ్లో చూడండి, ALU సెక్షన్లో ఏమేమి ఉన్నాయి? ALU, అక్యూములేటర్, టెంపరరీ రిజిస్టర్, ఫ్లాగ్ రిజిస్టర్, లేకపోతే ఫ్లాగ్ ఫ్లిప్ ఫ్లాప్స్ అనైనా అనొచ్చు. ఓకే, సో ఈ 4 ఉంటాయి. సో అదే రాసాను చూడండి. ఇన్ ALU సెక్షన్ కంటైన్ 4. ఏంటి అవి? ALU, అక్యూములేటర్, టెంపరరీ రిజిస్టర్, ఫ్లాగ్ రిజిస్టర్. ఓకే, సో ALU అంటే ఏంటంటే అర్థమాటిక్ అండ్ లాజికల్ యూనిట్. ALU స్టాండ్స్ ఫర్ అర్థమాటిక్ లాజికల్ యూనిట్. ఈ ALU ఏం పర్ఫామ్ చేస్తుంది? అర్థమాటిక్ని అలానే లాజికల్ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది. అర్థమాటిక్ అంటే ఏంటి? అర్థమాటిక్ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఎక్సెట్రా. వీటన్నిటిని మనం అర్థమాటిక్ ఫంక్షన్స్ అంటారు. ఓకే, అలానే లాజికల్ ఫంక్షన్స్ అంటే ఏంటి? లాజికల్ అండ్ లాజికల్ ఆర్, లాజికల్ నాట్, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి మనకి లాజికల్ ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ALU సెక్షన్ ఏం చేస్తుంది? ALU ఈ స్టాండ్స్ ఫర్ అర్థమాటిక్ లాజికల్ యూనిట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు పర్ఫామ్ అర్థమాటిక్ అండ్ లాజికల్ ఫంక్షన్స్. అర్థమాటిక్ ఫంక్షన్స్ అంటే ఏంటి? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఎక్సెట్రా. లాజికల్ ఫంక్షన్స్ అంటే లాజికల్ అండ్ లాజికల్ ఆర్, లాజికల్ నాట్, ఇవి. ఓకే, సో ఈ వీటన్నిటిని అర్థమాటిక్ని లాజికల్ని పర్ఫామ్ చేయటానికి యూజ్ చేసేదే ఈ ALU. ఓకే, ఆ తర్వాత ఆ రిజల్ట్ ఆఫ్ ఆల్
స్టోర్డ్ ఇన్ అక్యూములేటర్. ఓకే, వీటి యొక్క రిజల్ట్స్ ఉంటాయి కదా, ఎడిషన్ని మనం చేసినప్పుడు దాని యొక్క రిజల్ట్ మనకి అక్యూములేటర్లో స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ వరకు మీకు రాసినా చాలు. ఓకేనా, సో మీకైతే మార్క్స్ అయితే పడతాయి. మీకు టెక్స్ట్ బుక్లో కానీ మీ మెటీరియల్స్లో కానీ పారాస్ ఉంటాయి కదా, ఆ పారాస్ అన్నీ ఏం రాయవసరం లేదు. జస్ట్ ఇంతవరకు ఇన్ఫర్మేషన్ రాసినా మీకు మార్క్స్ 10/10. ఈ బ్లాక్ డయాగ్రామ్ అంటే మీకు 15 మార్క్స్కో 10 మార్క్స్కో ఉంటుంది కదా, సో నేను ఇప్పుడు ఎంతవరకు అయితే చెప్పానో అంతవరకు రాస్తే మీకు 10/10 వస్తాయి. ఓకేనా, సో అక్యూములేటర్ అంటే అది, సారీ ఏఎల్యూ అంటే అది ఫ్రెండ్స్. ఏఎల్యూ అంటే అర్థమైందా? ఏఎల్యూ అంటే అర్థమాటిక్ అండ్ లాజికల్ ఫంక్షన్. ఇదేం చేస్తుంది? అర్థమాటిక్ అలానే లాజికల్ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది. సో ఈ అర్థమాటికల్ లాజికల్ ఫంక్షన్స్ అంటే ఏంటి? అర్థమాటిక్ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. అవి లాజికల్ అంటే లాజికల్ అండ్ లాజికల్ ఆర్ లాజికల్ నాట్. ఓకే, అండ్ ఈ వీటి యొక్క రిజల్ట్ ఎక్కడ స్టోర్ అవుతాయి అంట? అక్యూములేటర్లో స్టోర్ అవుతాయి. ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, దిస్ ఈజ్ ఏఎల్యూ. అండ్ సెకండ్ ఏంటి? అక్యూములేటర్. సో అక్యూములేటర్ అంటే ఏంటో చూడండి. అక్యూములేటర్ ఈజ్ యాన్ 8-bit రిజిస్టర్. అక్యూములేటర్ అనేది ఏంటంట? 8-bit రిజిస్టర్ అనమాట. ఓకే, అక్యూములేటర్ ఈజ్ ఆల్సో కాల్ యాజ్ ఏ రిజిస్టర్. ఈ అక్యూములేటర్ని మనం ఏ రిజిస్టర్ అని కూడా పిలవచ్చు. అక్యూములేటర్ ఈజ్ స్టోర్ ది డేటా. అంటే ఈ అక్యూములేటర్ ఎందుకు యూస్ అవుతుందంటే డేటాని స్టోర్ చేసుకోవడానికి, లేదంటే రిజల్ట్స్ని స్టోర్ చేసుకోవడానికి. ఇందాక మనం ఎడిషన్ అనేది మనం చేసినప్పుడు దాని యొక్క ఆన్సర్ రిజల్ట్ ఉంది కదా, ఆ రిజల్ట్ని అక్యూములేటర్లోనే స్టోర్ చేసుకుంటాను. ఓకే, ఈ అక్యూములేటర్ ఏం చేస్తుందంట? డేటాని స్టోర్ చేసుకునిద్ది. ఓకే, హోల్డ్స్ ది డేటా ఇన్ ఏఎల్యూ. ఏఎల్యూలో పర్ఫామ్ అయిన ప్రతి డేటా, అదే రిజల్ట్, ఈ అక్యూములేటర్లో స్టోర్ అవుతాయి. ఓకే, దిస్ ఈజ్ అక్యూములేటర్. థర్డ్ వన్ ఏంటి? థర్డ్ వన్ టెంపరరీ రిజిస్టర్ కదా. సో టెంపరరీ రిజిస్టర్ అంటే ఏంటో చూడండి. సో టెంపరరీ రిజిస్టర్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ది డేటా టెంపరరీ. అంటే టెంపరరీగా మనం డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేసేదే ఈ టెంపరరీ రిజిస్టర్. ఓకే, దిస్ టెంపరరీ రిజిస్టర్ కెనాట్ యాక్సెస్డ్ బై ద ప్రోగ్రామర్. ప్రోగ్రామర్ కెనాట్ యాక్సెస్. ప్రోగ్రామర్ అంటే ఎవరు? యూజర్. యూజర్ అనేవాడు దీన్ని యాక్సెస్ చేయలేడు, టెంపరరీ రిజిస్టర్ని యాక్సెస్ చేయలేడు. ఎవరు యాక్సెస్ చేస్తారంటే మిషనే యాక్సెస్ చేసుకునేది. ఓకేనా, సో ప్రోగ్రామర్ అనేవాళ్ళు దీన్ని యాక్సెస్ చేయలేరు. టెంపరరీ రిజిస్టర్లో డేటాని స్టోర్ చేయటం కానీ డేటాని యాక్సెస్ చేసుకోవడం కానీ జరగదు. ఓకే, ఇది టెంపరరీ రిజిస్టర్. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే ఫ్లాగ్ రిజిస్టర్ ఫ్రెండ్స్. సో ఈ ఫ్లాగ్ రిజిస్టర్లో మొత్తం మనకి 8 bits ఉంటాయి. సో ఆ 8 bits చూడండి, ద ఫ్లాగ్ రిజిస్టర్ కెన్ కంటైన్ 8-bit రిజిస్టర్. ఇది 8-bit రిజిస్టర్. ఓకే, బట్ వీఆర్ యూజ్డ్ ఓన్లీ 5 bits. మనం దీంట్లో 5 bitsని మాత్రమే యూజ్ చేస్తాం. ఈచ్ ఫ్లాగ్ కంటైన్ ఈచ్ బిట్. ఒక్కొక్క ఫ్లాగ్లో ఒక్కొక్క బిట్ ఉంటుంది. 8 bits కాబట్టి 8-bit రిజిస్టర్. బట్ మనం ఏం చేస్తాం అంటే 5 bitsని మాత్రమే యూజ్ చేస్తాం. ఆ 5 bits ఏంటంటే చూడండి, సైన్ ఫ్లాగ్, జీరో ఫ్లాగ్, యాక్సిలరీ క్యారీ ఫ్లాగ్, ప్రయారిటీ ఫ్లాగ్, క్యారీ ఫ్లాగ్. ఓకే, సో ఈ 5 ఫ్లాగ్స్. ఓకే, ఈ ఫ్లాగ్స్ మనకి ఎందుకు యూజ్ అవుతాయి అంటే సెట్టా రీసెట్టా అనే కండిషన్ని చెప్పడానికి ఈ ఫ్లాగ్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. ఓకే, సో D0 to D7 అంటే మొత్తం మనకి 8 bits ఉన్నాయి కదా. సో 8 bitsని మనం ఇలా డివైడ్ చేసుకుంటాం. D0, D1, D2, D3, D4, D5, D6, D7 అని. సో ఫస్ట్ వన్ ఏంటి? సైన్ ఫ్లాగ్. సైన్ ఫ్లాగ్ అనేది D7లో ఉంటుంది. జీరో ఫ్లాగ్ అనేది D6లో. D5 అనేది ఎంటీ ఫ్లాగ్. తర్వాత యాక్సిలరీ క్యారీ ఫ్లాగ్ అనేది D4లో. D3 అనేది ఎంటీ. D2 అనేది ప్రయారిటీ ఫ్లాగ్. ఓకే, అండ్ D1 ఎంటీ. D0 అనేది క్యారీ ఫ్లాగ్ ఫ్రెండ్స్. సో ఇలానే మీరు రాయాలి. ఓకే, ఇలానే టేబుల్ కూడా ఇలానే వేసి ఇలా రాయాలి. చూడండి, D1, D3, D5 ఆర్ నాట్ యూజ్డ్ బిట్. ఓకే, ఇందాక చెప్పాం కదా మొత్తం మనకి 8 bits ఉంటాయి, దాంట్లో మనం 5 యూజ్ చేసేది. 3 bits అనేవి ఎంటీగా ఉంటాయి. ఓకే, మనం యూజ్ చేయం ఆ బిట్స్ని. ఓకేనా, సో సైన్ ఫ్లాగ్ అంటే ఏంటి, జీరో ఫ్లాగ్ అంటే ఏంటో, యాక్సిలరీ క్యారీ ఫ్లాగ్, ప్రయారిటీ ఫ్లాగ్, క్యారీ ఫ్లాగ్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, ఫ్లాగ్ రిజిస్టర్ అనేది మనకి ఎందుకు యూస్ఫుల్ అవుతుందంటే కండిషన్ అనేది సెట్టా రీసెట్టా అని చెప్పడానికి యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే రిజల్ట్ వచ్చింది అనుకోండి, ఆ రిజల్ట్ సెట్టా రీసెట్టా అని చెప్తుంది. సో ఫస్ట్ మీకు ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ వన్ ఏంటి? సైన్ ఫ్లాగ్. సో సైన్ ఫ్లాగ్ అంటే ఏం చూడండి, ద సైన్ ఫ్లాగ్ ఈజ్ డినోటెడ్ టు ఎస్. ఎస్ అనే దాంతో డినోట్ చేస్తాం. ఓకే, ఎనీ ఆపరేషన్ ఈజ్ పర్ఫార్మ్
దెన్ సైన్ ఫ్లాగ్ ఈజ్ నెగిటివ్ దెన్ ఇట్ ఈస్ సెట్, వెన్ పాజిటివ్ ఈజ్ రీసెట్. అంటే ఏంటంటే మనం ఏదైనా ఆపరేషన్ని పర్ఫామ్ చేశాను అనుకోండి, ఆపరేషన్స్ అంటే ఏంటి, ఎడిషన్, మల్టిప్లికేషన్, డివిజన్, సో ఇలాంటి ఆపరేషన్స్ని మనం పర్ఫామ్ చేసినప్పుడు మనకి ఆన్సర్ అనేది ఆన్సర్ అనేది నెగిటివ్లో వచ్చిందనుకోండి, అప్పుడు ఆ కండిషన్ ఏమవుతుందంటే సెట్ అవుతుంది. ఆన్సర్ అనేది మనకి పాజిటివ్లో వచ్చిందనుకోండి, అది రీసెట్ అవుతుంది. ఇదే ఇంతవరకు రాస్తే చాలు. సైన్ ఫ్లాగ్ అనేది మనం ఎస్తో డినోట్ చేస్తాం. ఇది ఏం చేస్తుందంటే ఏదైనా ఆపరేషన్ని మనం పర్ఫామ్ చేసినప్పుడు ఆ ఆపరేషన్ యొక్క రిజల్ట్ నెగిటివ్ కనుక వస్తే అది సెట్, పాజిటివ్ వస్తే రీసెట్. అండ్ జీరో ఫ్లాగ్ చూడండి, సెకండ్ది. జీరో ఫ్లాగ్ అంటే ఏంటంటే ద రిజల్ట్ ఈజ్ జీరో దాన్ ఇట్ ఈస్ సెట్, అదర్వైజ్ రీసెట్. ఏదైనా రిజల్ట్ మనకి జీరో వస్తే అంటే ఏదైనా ఆపరేషన్ని మనం పర్ఫామ్ చేసినప్పుడు ఆ ఆపరేషన్ యొక్క రిజల్ట్ అనేది ఆన్సర్ అనేది జీరో వస్తే అప్పుడు మనకు అది సెట్ అవుతుంది, లేదంటే రీసెట్ అవుతుంది. యాక్సిలరీ క్యారీ ఫ్యాక్టర్ ఇదంటే ఏంటంటే చూడండి, ద క్యారీ ఈజ్ జనరేటెడ్ బై డిజిట్ D3 అండ్ పాస్ టు డిజిట్ D4 దాన్ ఇట్ ఈస్ సెట్, అదర్వైజ్ రీసెట్. అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ మనకి D3 D4 అన్ని రెండు ఉన్నాయి కదా, చూడండి ఇక్కడ D3 పాస్ టు ద డిజిట్ D4 దాన్ ఇట్ ఈస్ సెట్, అదర్వైజ్ రీసెట్ అన్నాడు. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తాం. ఆపరేషన్ని పర్ఫామ్ చేసినప్పుడు D3 నుంచి క్యారీ అయ్యి D4 కనుక పాస్ అయితే ఏదైనా మీరు ఆపరేషన్ని పర్ఫామ్ చేశారు, ఆపరేషన్ని పర్ఫామ్ చేసినప్పుడు ఇక D3లో ఒక వాల్యూ ఉంటుంది కదా, ఆ వాల్యూకి వచ్చిన ఆన్సర్ కనుక క్యారీ అయ్యి D4 కనుక మనకి రిజల్ట్ కనుక వెళ్తే అప్పుడు సెట్ అవుతుంది, లేదంటే రీసెట్. అండ్ ఫిఫ్త్ వన్ ఏంటి, ప్రయారిటీ. ఫోర్త్ వన్ ప్రయారిటీ ఫ్లాగ్. సో ప్రయారిటీ ఫ్లాగ్ అంటే ఏంటంటే రిజల్ట్ కనుక ఈవెన్ నెంబర్ వస్తే అది సెట్, ఆడ్ నెంబర్ వస్తే రీసెట్. రిజల్ట్ ఈవెన్ వస్తే సెట్ కండిషన్, అదర్వైజ్ ఆడ్ వచ్చింది అనుకోండి అది రీసెట్ కండిషన్. అండ్ ఫిఫ్త్ వన్ ఏంటి, క్యారీ ఫ్లాగ్. సో క్యారీ ఫ్లాగ్ అంటే ఏంటో చూడండి, ఇన్ అర్థమెటిక్ ఆపరేషన్ వెన్ ద రిజల్ట్ కెన్ కంటైన్ క్యారీ ఇట్ ఈస్ సెట్, అదర్వైజ్ రీసెట్. ఓన్లీ అర్థమెటిక్ ఆపరేషన్స్ని మాత్రమే మనం పర్ఫామ్ చేసినప్పుడు దాని యొక్క రిజల్ట్ కనుక క్యారీ వస్తే, ఎక్కడైనా కానీ లాస్ట్లో అయినా ఫస్ట్లో అయినా ఎక్కడ ఏ డిజిట్లో అయినా మనకి క్యారీ కనుక వస్తే అది సెట్ కండిషన్, అదర్వైజ్ రీసెట్ కండిషన్. దిస్ ఈజ్ ఆల్ ఫ్లాగ్ రిజిస్టర్. సో దీంతో మనకి ALU సెక్షన్ అనేది కంప్లీట్ అయింది. మనకి మొత్తం 5 సెక్షన్స్ కదా. ALU సెక్షన్ అంటే అర్థమైందా? అండ్ ఇదిగో ALUలో అయిపోయింది చూడండి. ALU అంటే అర్థమైంది, అక్యుములేటర్ అంటే అర్థమైంది, టెంపరరీ రిజిస్టర్ అంటే అర్థమైంది, ఫ్లాగ్ రిజిస్టర్. సో ఈ 4 వచ్చేసినట్టే కదా. అండ్ ఈ ఫస్ట్ సెక్షన్ అనేది కంప్లీట్ అయింది. సెకండ్ సెక్షన్ ఏంటి, రిజిస్టర్ సెక్షన్ కదా. సో ఈ రిజిస్టర్ సెక్షన్ అంటే ఏంటో చూడండి. రిజిస్టర్ సెక్షన్ అంటే మొత్తం మనకి 4 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఆ 4 టైప్స్ ఏంటంటే ఈ రిజిస్టర్ సెక్షన్లోనే మొత్తం మనకి 4 టైప్స్ ఉన్నాయి. ఏంటంటే BCDEHL రిజిస్టర్స్, ప్రోగ్రామింగ్ కౌంటర్, స్టాక్ పాయింటర్, ఇంక్రిమెంటర్ ఆర్ డిక్రిమెంటర్ రిజిస్టర్. సో ఈ డయాగ్రామ్లో ఉన్నవే. సో చూడండి, BCDEHL రిజిస్టర్స్, స్టాక్ పాయింటర్, ప్రోగ్రామ్ కౌంటర్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ రిజిస్టర్. సో వీటన్నిటిని మనం రిజిస్టర్ సెక్షన్ అంటారు. సో అందుకనే నేను ఇలా రాశాను. 4 టైప్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ రిజిస్టర్ సెక్షన్లో ఉన్న పార్ట్స్ అన్నమాట. సో ఒక్కొక్క పార్ట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటి, BCDEHL రిజిస్టర్స్. ఇవేంటంటే ఇవి మొత్తం మనకి 6 రిజిస్టర్స్ కదా. దీస్ 6 రిజిస్టర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ జనరల్ పర్పస్ రిజిస్టర్స్. ఈ 6 రిజిస్టర్స్ని మనం జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అంటారు. ఇన్ రిజిస్టర్ సెక్షన్ BCDEHL రిజిస్టర్స్ కంటైన్ 8 బిట్. ఈచ్ రిజిస్టర్ కంటైన్ 8 బిట్ డేటా. అంటే ఏంటంటే ఈ రిజిస్టర్ సెక్షన్ అనేది 8 బిట్ డేటాని 8 బిట్ రిజిస్టర్ అంటారు. ఈచ్ రిజిస్టర్ కంటైన్ 8 బిట్ డేటా. Bకి 8 బిట్ ఉంటుంది, Cకి 8 బిట్, Dకి 8 బిట్, Eకి 8 బిట్, Hకి 8 బిట్, అలానే Lకి కూడా 8 బిట్ రిజిస్టర్స్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క బిట్ ఉంటుంది. ఈ రిజిస్టర్ మనకి ఎందుకు యూస్ఫుల్ అవుతుంది అంటే డేటాని స్టోర్ చేసుకోవడానికి యూస్ అవుతుంది. సో ఈ Bలో మనకి 8 బిట్ డేటాని స్టోర్ చేస్తాం, Cలో కూడా సేమ్ 8 బిట్ డేటా, Dలో 8 బిట్ డేటా, E 8 బిట్, H 8 బిట్,
ఎల్ 8-బిట్ డేటాని స్టోర్ చేసుకునిద్ది. ఓకే, అలా మనకి 3 రిజిస్టర్ పెయిర్స్ కనుక ఉందనుకోండి, బీసీ అనేది ఒక పెయిర్ అంటే 8-బిట్ రిజిస్టర్ బి, సి అనేది కూడా 8-బిట్ రిజిస్టర్. సో ఈ రెండు ఒక పెయిర్ అయిందనుకోండి, అప్పుడు మనం 16-బిట్ డేటాని కూడా స్టోర్ చేసుకుంటాం. ఓకే, బీసీలో పెయిర్ అయితే 16-బిట్ డేటా అనేది స్టోర్ అవుతుంది. డిఈ అనేది ఒక పెయిర్ అయితే 16-బిట్ డేటా, హెచ్ఎల్ అనేది ఒక పెయిర్ అయితే 16-బిట్ డేటా, విడిగా బి అయితే 8-బిట్ డేటాని స్టోర్ చేసుకుంటుంది. పెయిర్ ఆఫ్ రిజిస్టర్స్ కెన్ కంటైన్ 16-బిట్ డేటా కెన్ హ్యాండిల్. ఓకే, హ్యాండిల్ 16-బిట్ డేటా. 16-బిట్ డేటా వరకు స్టోర్ చేసుకునే కెపాసిటీ ఈ రిజిస్టర్స్కి ఉందన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రిజిస్టర్ సెక్షన్. ఇంతవరకు చాలు, మీకు ఇంకా పాయింట్స్ ఎక్కువగా కూడా రాయాల్సిన అవసరం లేదు, ఇది వరకు సరిపోతుంది. ఇది రిజిస్టర్ సెక్షన్ ఫ్రెండ్స్. సో ఈ రిజిస్టర్ సెక్షన్లో మొత్తం మనకు అయిపోయిందా, బీసీడిఈహెచ్ఎల్ అనేవి 8-బిట్ రిజిస్టర్స్. ఈ 8-బిట్ రిజిస్టర్స్లో కూడా పెయిర్ ఆఫ్ రిజిస్టర్స్ అయితే మనకి 16-బిట్ డేటాని స్టోర్ చేసుకునేది. ఓకే, అండ్ స్టాక్ పాయింటర్ అంటే ఏంటి, స్టాక్ పాయింటర్ అంటే ఏంటో చూడండి. స్టాక్ పాయింటర్ ఈజ్ ఏ 16-బిట్ రిజిస్టర్. ఇదేంటంటే 16-బిట్ రిజిస్టర్ అనమాట. ఈ స్టాక్ అనేది ఏం ఫాలో అవుతుంది, LIFO అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కండిషన్ని ఫాలో అవుతుంది. ఓకే, స్టాక్ పాయింటర్ పాయింట్ అవుట్ ద టాప్ ఆఫ్ ది స్టాక్. అవునా, మనం స్టాక్ గురించి మీకు తెలుసు కదా, సేమ్ అది ఇదే. ఈ స్టాక్ పాయింటర్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే డేటాని స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఎంత డేటాని స్టోర్ చేసుకునిద్దంట, 16-బిట్ డేటాని స్టోర్ చేసుకునిద్ది. ఓకే, 16 బిట్స్ వరకు డేటాని స్టోర్ చేసుకునిద్ది. ఇది ఏం ఫాలో అవుతుంది, ఎలా డేటాని స్టోర్ చేస్తుంది అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కండిషన్ యూజ్ చేసుకొని స్టోర్ అవుతుంది. అంటే లాస్ట్ ఏదైతే మీరు స్టోర్ చేశారో అదే మనకి ఫస్ట్ డిలీట్ అవుతుంది. అటువంటి కండిషన్ యూజ్ చేసుకొని ఈ స్టాక్ పాయింటర్ అనేది ఫాలో అవుతుంది. ఓకే, అండ్ ఈ స్టాక్ పాయింటర్ పాయింట్స్ ద టాప్ ఆఫ్ ది స్టాక్. టాప్లో ఏదైతే ఉందో దాన్ని మనం పాయింట్ అవుట్ చేసి అదే టాప్ అని మనం చెప్తాం అనమాట. ఓకే, మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇలా ఉండిద్ది ఫ్రెండ్స్ స్టాక్ అనేది. ఇప్పుడు మనం 16-బిట్ డేటాని స్టోర్ చేసుకుంటాం. ఫర్ సపోజ్ నేను 2, 3 అనే డేటాని స్టోర్ చేసుకున్నాను అనుకోండి. సో 2ని వెళ్ళింది అండ్ 3 కూడా నేను స్టోర్ చేశాను. ఇదేమవుతుందంటే టాప్లో ఏదైతే ఉందో అదే టాప్ పొజిషన్ అయింది. ఓకే, సో అలానే మనం లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లాస్ట్లో ఏదైతే మనం ఇన్సర్ట్ చేసామో అదే ఫస్ట్ డిలీట్ అవుతుంది. 3 డిలీట్ అయిన తర్వాత 2ని డిలీట్ చేస్తాం. సో ఇది స్టాక్ అనమాట. ఓకే, ఇది స్టాక్ పాయింటర్. అండ్ ఇంకోటి ఏంటది, స్టాక్ పాయింటర్ అయిపోయింది. ప్రోగ్రామ్ కౌంటర్ అంటే ఏంటో చూడండి. సో ప్రోగ్రామ్ కౌంటర్ అంటే చూడండి, ప్రోగ్రామ్ కౌంటర్ ఈజ్ ఏ 16-బిట్ రిజిస్టర్. ఇది కూడా 16-బిట్ రిజిస్టర్ అనమాట. ఇది కూడా డేటాని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసుకునిద్ది. బట్ ఎటువంటి డేటాని స్టోర్ చేస్తుందంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ కౌంటర్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఓకే, అండ్ థర్డ్ వన్ ఏంటి, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ద హోల్ రిజిస్టర్ సెక్షన్లో ఏదైనా మనం ఇంక్రిమెంట్ చేయాలన్నా డిక్రిమెంట్ చేయాలన్నా ఇది యూజ్ చేసుకొని ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ రిజిస్టర్ని యూజ్ చేసుకొని మనం ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ని చేస్తాం. ఇది మనకి సెకండ్ సెక్షన్, రిజిస్టర్ సెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో చూడండి, BCDEHL అనేవి మనం జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అనొచ్చు. ఇవేంటవి 8-బిట్ డేటాని స్టోర్ చేస్తుంది. ఓకేనా, పెయిర్ ఆఫ్ రిజిస్టర్స్ బీసీ అనే ఒక పెయిర్ ఉందనుకోండి, ఇది 16-బిట్ డేటా, డిఈ 16-బిట్, హెచ్ఎల్ 16-బిట్ డేటాని ఇలా స్టోర్ చేసుకునిద్ది. ఓకే, అండ్ స్టాక్ పాయింటర్ ఎందుకు యూజ్ అవుతుంది, డేటాని స్టోర్ చేసుకునిద్ది. ఈ డేటాని స్టోర్ చేసుకునేటప్పుడు లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనే కండిషన్ యూజ్ చేసుకొని డేటాని స్టోర్ చేసుకునేది. ఓకే, ప్రోగ్రామ్ కౌంటర్ కూడా మనకి ఎందుకు యూజ్ అవుతుంది, డేటాని స్టోర్ చేసుకోవడానికి. బట్ ఏ డేటాని స్టోర్ చేసుకునేది అంట, అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకోవడానికి ప్రోగ్రామ్ కౌంటర్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అంటే ఏంటి, ఈ హోల్ రిజిస్టర్ సెక్షన్లో మనం ఏదైనా ఇంక్రిమెంట్ చేయాలన్నా డిక్రిమెంట్ చేయాలన్నా ఇది ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ని యూజ్ చేసుకొని మనం ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ చేస్తాం అనమాట. సో ఇంతవరకు రాస్తే ఈ రిజిస్టర్ సెక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, అండ్ థర్డ్ సెక్షన్ ఏంటి, టైమింగ్ అండ్ కంట్రోల్. సో టైమింగ్ అండ్ కంట్రోల్ అంటే ఏంటో చూద్దాం. సెక్షన్ టైమింగ్ అండ్ కంట్రోల్ కదా. సో ఈ టైమింగ్ అండ్ కంట్రోల్లో చూడండి, మొత్తం మనకి ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్, ఇన్స్ట్రక్షన్ డికోడర్ అండ్ మిషన్ సైకిల్ ఎన్కోడర్, అలానే టైమింగ్ అండ్ కంట్రోల్, ఈ 3
పార్ట్స్ని మనం టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్ అంటారు. ఓకే, సో ఈ 3 పార్ట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రిజిస్టర్. ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ అంటే ఏంటంటే ద ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ ఈజ్ 8-bit రిజిస్టర్. ఈ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ అనేది 8-bit రిజిస్టర్. ఓకే, సో దీంట్లో మనం 8-bit డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఇట్ స్టోర్స్ ది డేటాని స్టోర్ చేసుకోవచ్చు. బట్ ఎటువంటి డేటాని స్టోర్ చేసుకోవచ్చు అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆప్ కోడ్. ఆప్ కోడ్లో ఉన్నటువంటి డేటాని మాత్రమే స్టోర్ చేసుకునేది. అసలు వాట్ ఈజ్ మెant బై ఆప్ కోడ్? ఆప్ కోడ్ అంటే ఏంటంటే మిషన్ లాంగ్వేజ్, అంటే 0s and 1sలో డేటా ఎటువంటి డేటా అయితే 0s and 1sలో ఉండిద్దో అటువంటి డేటాని మాత్రమే ఈ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ అనేది స్టోర్ చేసుకునేది. ఓకే, అండ్ స్టోర్ చేసుకున్న డేటాని దిస్ ఈజ్ గివ్న్ బై ద ఇన్స్ట్రక్షన్ డికోడర్కి ఇస్తుంది. అది స్టోర్ చేసుకున్న డేటాని మొత్తం ఇన్స్ట్రక్షన్ డికోడర్కి ఇస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ డికోడర్ ఏం చేస్తుందో చూడండి. ఇన్స్ట్రక్షన్ డికోడర్ ఏం చేస్తుందంటే స్టోర్ ద ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లో ఏదైతే స్టోర్ అయ్యిందో అటువంటి డేటాని తీసుకొని ఆ డేటా ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లో ఎటువంటి డేటా ఆప్ కోడ్లో కదా, సో ఆప్ కోడ్లో ఉన్నటువంటి డేటాని ఇన్స్ట్రక్షన్ డికోడర్ తీసుకొని డికోడ్ చేస్తుంది. అంటే మిషన్ లాంగ్వేజ్లో ఉన్న డేటాని మొత్తం నార్మల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోకి చేంజ్ చేయటానికి ఇన్స్ట్రక్షన్ డికోడర్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఓకే, అందుకే ఆప్ కోడ్ ఈజ్ డికోడ్ చేస్తుంది. డికోడ్ అంటే నార్మల్ లాంగ్వేజ్లోకి చేంజ్ చేయడం. ఓకే, చేంజ్ చేసి దట్ ఇన్స్ట్రక్షన్ డికోడర్ అండ్ గివ్స్ ద టైమింగ్ టు కంట్రోల్. అండ్ అది చేంజ్ చేసిన తర్వాత ఆ స్టోర్ చేసిన డేటా అనేది మళ్ళీ టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్కి ఇస్తుంది. ఓకేనా, సో టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుందంటే ఈ టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుందంటే అసలు టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్ అనేది 8085 మైక్రో ప్రాసెసర్కి బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్. ఓకే, 8085 మైక్రో ప్రాసెసర్కి బ్రెయిన్ అనమాట ఈ టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్. ఓకే, ఇట్ ప్రొవైడ్ సమ్ టైమింగ్స్ వెన్ ద ఇన్స్ట్రక్షన్ ఈస్ జనరేటెడ్. ఈ టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్ మనకి ఎందుకు యూస్ఫుల్ అవుతుందంటే ఇది ప్రొవైడ్ చేస్తుందంట, టైమింగ్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఇన్స్ట్రక్షను ఈ టైమింగ్లో జనరేట్ అవ్వాలి అని, ఈ ఇన్స్ట్రక్షను ఈ టైమింగ్లో మనకి ఆపరేషన్ని పర్ఫామ్ చేయాలి అని టైమింగ్స్ని ప్రొవైడ్ చేస్తుంది ఈ టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్. ఓకే, ఇట్ కంట్రోల్ హోల్ ద ప్రాసెస్, అలానే కంట్రోల్ చేస్తుంది హోల్ 8085 మైక్రో ప్రాసెసర్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది. ఓకే, అండ్ ఇట్ ప్రొవైడ్ +5 volts పవర్ సప్లై. ఇది 5 volts పవర్ సప్లైని ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. ఓకేనా, ఈ పవర్ సప్లై ఎందుకు యూస్ఫుల్ అవుతుంది అంటే దాంట్లో ఉన్న ఆపరేషన్స్ అన్నిటినీ మనకి ఆపరేట్ చేయడానికి పవర్ సప్లై అనేది కావాలి. సో ఈ టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్టే పవర్ సప్లైని ప్రొవైడ్ చేస్తుంది. ఎంత వోల్ట్స్లో? +5 voltsలో ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఇదేంటంటే మళ్ళా ద ఆపరేషన్స్ ఆఫ్ మెమొరీ అండ్ ఐఓ డివైజెస్ ఇట్ కంట్రోల్ సిగ్నల్స్ రైట్, రీడ్, ALE. దే ఆర్ యాక్టివ్ లో సిగ్నల్స్. సో లో సిగ్నల్స్లో ఉన్నవన్నిటిని డివైస్ని మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది. అలానే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అలానే రీడ్ అండ్ రైట్, ALE సిగ్నల్స్ని, అన్ని లో సిగ్నల్స్ అన్నిటిని కూడా ఇదే కంట్రోల్ చేస్తుంది. హోల్ ప్రాసెస్ మొత్తాన్ని కంట్రోల్ చేసేది ఈ టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్. ఓకే, ఏంటి? ఇంటరప్ట్ కంట్రోల్. సో ఇంటరప్ట్ కంట్రోల్ అంటే ఏంటో చూడండి. సో డయాగ్రామ్లో ఇంటరప్ట్ కంట్రోల్ అనేది ఇది. సో ఇదేం చేస్తుందంటే ఇది ఒక సిగ్నల్ అనమాట. ఓకే, సో ఇంటరప్ట్ కంట్రోల్ ఈజ్ నథింగ్ బట్ ఏ సిగ్నల్ దట్ జనరేట్స్ బై ద ఎక్స్టర్నల్ డివైజెస్, అవుట్పుట్ అండ్ ఇన్పుట్ డివైజెస్ టు రిక్వెస్ట్ ద మైక్రో ప్రాసెసర్ టు పర్ఫార్మ్ ఏ టాస్క్ ఈజ్ కాల్డ్ ఇంటరప్ట్. అంటే ఏంటంటే మైక్రో ప్రాసెసర్కి మనము ఏదైనా రిక్వెస్ట్ని పంపిస్తున్నాం. దేని ద్వారా? ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ ద్వారా మనం ఏదైనా టాస్క్ని పర్ఫార్మ్ చేయడానికి ఒక రిక్వెస్ట్ని పంపిస్తే ఆ రిక్వెస్ట్ ఆ మైక్రో ప్రాసెసర్ అనేది యాక్సెప్ట్ చేసుకొని ఆ టాస్క్ని పర్ఫామ్ చేస్తే దాన్ని మనం ఇంటరప్ట్ కంట్రోల్ అంటారు. ఓకే, సో మనకి ఏదన్నా టాస్క్ని పర్ఫామ్ చేయడానికి త్రూ ఇంటరప్ట్ కంట్రోల్ ద్వారా మనం మైక్రో ప్రాసెసర్ చేత టాస్క్ని పర్ఫామ్ చేపిస్తాం. అందుకని ఇంటరప్ట్ కంట్రోల్ అనేది యూజ్ అవుతుంది. అందుకే ఇన్పుట్, అవుట్పుట్. సో ఇది మొత్తం ఏంటి? మైక్రో ప్రాసెసర్ కదా. ఈ మైక్రో ప్రాసెసర్లో సో ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని ఏదైనా టాస్క్ పర్ఫామ్ చేయడానికి ఇంటరప్ట్ కంట్రోల్ నుంచే మనం ఇన్పుట్ని కానీ అవుట్పుట్ని కానీ మనకి వస్తుంది. ఓకేనా, ఇది ఇంటరప్ట్ కంట్రోల్.
వన్ ఏంటి సీరియల్ టు కంట్రోల్. సో సీరియల్ టు కంట్రోల్ అనేది ఏంటంటే సేమ్ యాజ్ ఇంటరప్ట్ కంట్రోల్ లానే యూజ్ అవుతుంది. ఇదేంటంటే సీరియల్గా మనకి ఇన్పుట్ని అవుట్పుట్ని మైక్రో ప్రాసెసర్ ద్వారా పంపిస్తే దాన్నే మనం సీరియల్ టు కంట్రోల్ అంటారు. ఓకే, దీంతో మీకు ఆర్కిటెక్చర్ ఆఫ్ 8085 మైక్రో ప్రాసెసర్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఈ డయాగ్రామ్ మాత్రం ఇలానే నేర్చుకోండి, ఈజీగానే ఉంటుంది. ఇవన్నీ ఎందుకు యూజ్ అవుతాయో అర్థమైతే మీకు ఇది ఈజీగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి.